హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా అయితే నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కరకరలాడుతూ ఈవినింగ్ స్నాక్స్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఇలా 4 ఆనియన్స్ తీసుకొని ఇలా బాగా నైస్‌గా కట్ చేసుకుందాము. అలాగే కొత్తిమీరగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 5 గరిటెల శనగపిండిని వేసుకుందామా. అలాగే ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి కూడా ఒక 5, 6 కారానికి తగ్గట్టు వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా కట్ చేసినది వేసి అన్ని పిండిలోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. అంతా బాగా మిక్స్ చేసుకుంటా ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే సోడా పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఆ ఆనియన్స్లో ఉన్న తడిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా పకోడానైతే ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఎర్రగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. అలా వేగిన తర్వాత ఇలా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే మన టేస్టీ అయిన కరకరలాడే పకోడా అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.